Hi all, welcome back to VSV Personal Training and Gym Super Specialty Hospital పుట్టపర్తి. ఈరోజు మన డే 13 ఆఫ్ ద 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఈరోజు మా డేవిడ్ బాయ్ నన్ను ఒక డౌట్ అడిగాడు. అదేంటంటే తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తే లావ్ అవుతారా అని. అప్పుడు మా డేవిడ్ బాయ్కి నేనేం చెప్పానంటే, అలా ఏం ఉండదు డేవిడ్ బాయ్, నువ్వు రోజులో తినవలసిన దానికన్నా ఎక్కువ తింటే నువ్వు కూర్చున్నా పరిగెత్తినా పడుకున్నా లావే అవుతావు. ఏమంటే తిన్న వెంటనే 15 to 20 మినిట్స్ స్లోగా వాకింగ్ చేస్తే నీకు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ కాకుండా కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఎక్కువ ఫాస్ట్గా కాకుండా స్లోగా నడిస్తే డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో అది నీ హెల్త్కి ఫ్యాట్ లాస్కి ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. అలా చెప్పగానే మా డేవిడ్ బాయ్ నాతో ఇలా అన్నాడు, అయితే నేను తక్కువ తిని 1 అవర్ వాకింగ్ చేసి హ్యాపీగా పడుకుంటాను. మళ్ళీ మా డేవిడ్ బాయ్తో నేను ఇలా అన్నాను, అలా కాదు డేవిడ్ బాయ్, నువ్వు రోజు 1 అవర్ వాకింగ్ చేసి తక్కువ తింటావు సరే, అలా తక్కువ తిన్నప్పుడు నీకు మజిల్ లాస్ కూడా అవుతుంది కదా డేవిడ్ బాయ్ అని అన్నాను. అప్పుడు డేవిడ్ బాయ్ మళ్ళీ నాతో ఇలా అన్నాడు, అయితే నేను డైలీ నాకు కావాల్సినంత ప్రోటీన్ ఫుడ్ తీసుకొని 1 అవర్ వాకింగ్ లేదా రన్నింగ్ చేసి సరిపెట్టుకుంటాను. మళ్ళీ నేను, సరే బాయ్, నువ్వు డైలీ 1 అవర్ వాకింగ్ లేదా రన్నింగ్ చేసి డైలీ నీకు సరిపడేంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటావు, అయి నీకు మజిల్ పెరిగేది ఎలా బాయ్ అని అన్నాను. అప్పుడు మా డేవిడ్ బాయ్, ఓకే రిలాక్స్ మాస్టర్, సర్లే అయితే నేను కూడా మీ జిమ్కి వచ్చి వీక్లీ 5 to 6 డేస్ బరువులు ఎత్తి నా మజిల్ మీద స్ట్రెస్ పెట్టి వీక్లీ 2 to 3 డేస్ వాకింగ్ లేదా రన్నింగ్, అది పోనీ డార్లింగ్ ఏదో ఒక కార్డియో ఎక్సర్సైజ్, ఈ స్విమ్మింగ్ గిమ్మింగ్ లాంటివి చేసి డైలీ ప్రతి మీల్లో ఏదో ఒక ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకొని డైలీ నైట్ 7 to 8 అవర్స్ పడుకుంటాను, ఓకే నా డార్లింగ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా డేవిడ్ బాయ్ అని టాపిక్ అక్కడితో క్లోజ్ చేసి మార్నింగ్ ట్రైనింగ్ సెషన్ అయిపోగానే జిమ్ మొత్తం 2 సార్లు క్లీన్ చేశాను. ఫస్ట్ మ్యాట్స్, డంబుల్స్, ప్లేట్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం క్లీన్ చేశాను. తర్వాత పైన అక్కడక్కడ బూజు కనపడింది, దాన్ని దులిపితే ఆ బూజు వచ్చి అంతా మళ్ళీ డంబుల్స్ మీదకి, మ్యాట్స్ మీదకి, ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ మీదకి, ప్లేట్స్ మీదకి పడింది. అవన్నీ మళ్ళీ ఎత్తి కింద పైన దుడిచే లోపు సాయంత్రం 5:30 అయింది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఈవినింగ్ ట్రైనింగ్ సెషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక సినిమాలోని పాటని రీల్స్ కోసం రీక్రియేట్ చేసి ఆ డే కంప్లీట్ చేసాము. ఆ రీల్ ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ ఏ డేలో కలుసుకుంటామో నాకే క్లారిటీ లేదు. సీ యూ.